హిందువులలో పేదరికం ఉన్న వారిని గుర్తించి వారికి డబ్బులిచ్చి క్రైస్తవ మతంలోకి మార్చుతున్నారు. ఇలా చేయడం వల్ల మత వ్యాప్తి చేస్తున్న వారికి ఉపాధి లభిస్తోంది. మత మార్పిడికి గురైన వారు ఎప్పుడైనా తిరిగి పాత మతంలోకి వెళ్లిపోతారేమోనన్న భయంతో వారిలో పూర్వ మతంపై ద్వేషం నూరిపోస్తూ ఉంటారు. ఈ కారణంగానే హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్లు హిందూ దేవుళ్లను, ప్రసాదాలను ద్వేషిస్తూ ఉంటారు. విదేశాలకు చెందిన క్రైస్తవులు మాత్రం ఇవేవీ పట్టకుండా హిందూ దేవాలయాలను సందర్శించుకుని పూజలు కూడా చేస్తారు. హిందూ దేవుడిని పూజించినా, దర్శించుకున్నా, ప్రసాదం తిన్నా పాపం తగులుతుందని ఇక్కడి వాళ్లు కొత్తగా మతం మార్చుకున్న వారికి నూరిపోస్తూ ఉంటారు. క్యాన్సర్ వంటి రోగాలు కూడా యేసు ప్రభు దయతో నయమవుతాయని ప్రచారం చేస్తూ ఉంటారు. అదే నిజమైతే క్రైస్తవ మతాన్ని ఆచరించే పాశ్చాత్య దేశాలలో ఆసుపత్రులు ఉండకూడదు కదా. మతం మత్తులో చిక్కుకున్న వారికి ఈ విచక్షణ ఉండదు.